ఆ క్రమంలో అక్కడ మైకు పట్టుకొని ప్రచారం చేయాలన్నటువంటి పరిస్థితి లేదు, అక్కడ మైకు పట్టుకొని ప్రసంగం చేయాలన్నటువంటి పరిస్థితి లేదు, అక్కడ మైకు పట్టుకొని సముదాయించేటువంటి పరిస్థితి లేదు. ఒక పక్కన పోలీసులు, మరో పక్కన చాలామంది వివిధ రకాలుగా కుట్ర కుతంత్రాలు, మరో పక్కన భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నప్పటికీ కూడా లీడ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఆ క్రమంలో నేను మైకును పట్టుకోవడం జరిగింది. నేను ఒక ముఖ్య అతిథిగా వెళ్ళినటువంటి వ్యక్తిని మైకును పట్టుకొని వాళ్ళందరికీ సమాధానం చెప్తూ, ఎవరైతే మాట్లాడుతున్నటువంటి క్రమంలో వాళ్ళందరికీ సమాధానం చెప్తూనే అక్కడ ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవ బిడ్డల కోసం ఎక్కడి నుంచో వచ్చిళ్ళు, వాళ్ళు ఎక్కడ డిసప్పాయింట్ కావద్దు, వాళ్ళు ఏ లక్ష్యం కోసం అయితే ఇక్కడ దాకా వచ్చారో వాళ్ళందరికీ మనం భరోసానివ్వాలి అనేటువంటి ఒకే ఒక్క నినాదం, ఆత్మగౌరవ నినాదాన్ని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. చాలామంది ఫిజికల్గా చాలామంది చూస్తూ ఉంటున్నారు. మేము అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుకున్నాం, కానీ మాట్లాడలేకపోయాం. మైక్ కోసం కొట్లాడే వాళ్ళు ఉన్నారు, నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకునేటువంటి సందర్భాలని. కానీ అక్కడ సభ జరగాలనేటువంటిదే ప్రధాన లక్ష్యంగా మేము భావించాము. ఆ సభ సక్సెస్ అయితే నిజంగా ప్రవీణ్ పగడాలన్న ఆత్మశాంతి కలుగుతుంది, క్రైస్తవులందరికీ మేము ఉన్నామనే భరోసా కలుగుతున్నటువంటి ఒకే ఒక్క లక్ష్యం కోసం ఆ సభను సక్సెస్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ భరోసానివ్వడం జరిగింది. 5 గంటల నుంచి వెళ్ళిపోయి అక్కడ ఫ్లెక్సీలు కట్టి అన్నీ కట్టి అందరిని కూర్చోబెట్టి పోలీసులతో మాట్లాడి అక్కడ ఎన్ని కుట్ర కుతంత్రాలు జరుగుతున్నాయి వాళ్ళందరికీ భరోసానిచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, నేను ఉన్నాను అని మీరు చెయ్యండి అని భరోసాని కల్పించడం జరిగింది. ఆ సభ సక్సెస్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అజయ్ బాబు, దూరంగా ఉన్నటువంటి అజయ్ బాబు ఎంతో సంతోషపడ్డాడు. దగ్గరగా ఉన్నటువంటి అభినయ్ దర్శన్ ఎంతో గర్వపడ్డాడు. అక్కడ ప్రాంతాల సమస్య వచ్చింది, కులాల సమస్య వచ్చింది, అనేకమైన నిందలు మోసేటువంటి ప్రయత్నాలు చేసి, అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేసి, అవన్నీ పసిగట్టుకొని ఒక జర్నలిస్ట్గా నాకున్నటువంటి బాధ్యత, ఒక జైభీం టీవీ ఓనర్గా భుజస్కంధాలపై నిన్న మోయడం జరిగింది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నంటే, మనువాదులు ఎంత భయంకరంగా ఉంటారో, ఎంత దారుణమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తారో, ఎంత అవమానం చేస్తారో, ఎన్ని నిందలు వేస్తారో, ఎంత ఇష్టానుసారంగా మనల్ని మనవాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తారో నిన్న చూసినటువంటి అనేక సందర్భాలు నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను. ఎందుకోసం అంటే, ఒక పక్కన చాలామంది ప్రేమానురాగాలతోని, చాలామంది వివిధ ప్రాంతాల నుంచి సొంతంగా డబ్బులు పెట్టుకొని వచ్చారు. వాళ్ళందరికీ నిజంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంతమంది కుట్ర కుతంత్రాలు చేసారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుస్తుంది. మీ కుట్ర కుతంత్రం వల్ల ఇంకా ఎలాంటి మెరుగుపడాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ఈ సమాజం పట్ల స్ట్రాంగ్గా ఉండాలి అనేటువంటిది నిన్న అర్థమైనటువంటి సందర్భాలు మనం చూసాం. చాలామంది చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త, బ్యానర్ వార్త, జంట నగరాల క్రైస్తవుల క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్, క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, క్రైస్తవ సంఘాలన్నీ ఏకం కావాలి, జంట నగరాల క్రైస్తవులారా కదలి రాండి అనేటువంటి ఒకే ఒక్క మాట కోసము అనేక మంది స్వచ్ఛందంగా వచ్చినటువంటి అనేక మంది వర్షం సైతం లెక్క చేయకుండా స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేసినటువంటి ఈ హాల్ చూడండి, నిండిపోయింది. ఇది ఎంత సమయం? 10 గంటల 15 తీసినటువంటి ఫోటో, 10 గంటల 5 నిమిషాలు తీసినటువంటి ఫోటో. ఎవరికి కూడా మనం డబ్బులు ఇవ్వలేదు, ఎవరికి ఏం చెప్పలేదు. మనం ఎంత కమిటెడ్ పీపుల్ అంటే, ఎంత కమిటెడ్గా ఉన్నారంటే క్రైస్తవ బిడ్డలు, నిజంగా చాలా గర్వం అనిపించింది. మేధావులు సంఘాలు పెట్టుకొని నడిపించేటువంటి చాలామంది, దందాలు వేసేటువంటి చాలామంది, అనేక రకాలుగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి చాలామంది ఎవ్వరు కూడా లేరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 10 గంటల 5 నిమిషాలు నేను తీసినటువంటి ఫోటోలో ఈ ఫోటోలు చూడండి, అప్పటికే హాల్ మొత్తం నిండిపోయింది. భయభ్రాంతులకు గురి చేసేలు వీళ్ళందరినీ కూడా. ఈ సభ జరగొద్దన్నటువంటి లక్ష్యంతో 3 గంటలు జరగాల్సిన సభ 6:30కు స్టార్ట్ అయింది. చాలామంది కుట్రలు కుతంత్రాలు చేసేలు, చాలామంది హేళన చేసేలు, చాలామంది అవమానం చేసేలు, చాలామంది వచ్చిన వాళ్ళు భయభ్రాంతులకు గురి వెళ్ళిపోయారు. మాట్లాడేవాళ్ళు, గంటలు మాట్లాడే వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వలేదు. వాళ్ళందరికీ ఎలాంటి అవకాశం లేదు. కానీ వాళ్ళందరూ సభ సక్సెస్ అయ్యే విధంగా
ప్రవీణ్ పగడాల అన్న ఆత్మగారికి శాంతి కలగాలన్నటువంటి ఒకే ఒక లక్ష్యంతోనే అజయ్ బాబు గారు అన్యాలంగా జైలు జీవితం గడిపినటువంటి సందర్భాలు, అవినయ్ దర్శన్ మీద అనేకమైన కుట్ర కుతంత్రాలు, ఇవాళ ఉన్నటువంటి మాట్లాడేటువంటి జైభీం టీవీ మీద అనేకమైనటువంటి మనువాదులు, కుట్ర కుతంత్రాలు, హర్ష కుమార్ మీద ఇష్టానుసారంగా మాటలు, ప్రశ్నించే ప్రవీణ్ పగడాల విషయంలో మాట్లాడుతున్నట్టు కేఏ పాల్ మీద ఇష్టానుసారంగా మాట్లాడే అనేకమైనటువంటి బూతులు, చిలుక ప్రవీణ్ మీద మాట్లాడుతున్న క్రమంలో ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడే సందర్భాలు ఎంత దారుణం చూడండి. ఇవన్నీ ఎంత బాధాకరమో మనకందరూ తెలిసిందే. ఆ క్రమంలోనే ప్రశ్నించే గొంతుకగా నిలబడి వీళ్ళందరినీ కూడా ఒక్కటి చేసి వీళ్ళందరికీ ధైర్యం చెప్పి సభను సక్సెస్ చేయడం జరిగింది. నిన్నటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది చూడండి స్వచ్ఛందంగా హాల్ నిండిపోయింది హరిహర కళాభవన్. ఇది కదా త్యాగము, ఇది కదా న్యాయమైనటువంటి సమస్య, ఇది కదా మీ ప్రేమ అనురాగాలు, ఇది కదా స్వచ్ఛందంగా వచ్చి అలా విజయవంతం చేసిన మీ అందరికీ కూడా నిజంగా వందన తెలియజేస్తున్నాను. చాలామంది పిరికి వాళ్ళలాగా బతికి బయట ఉండి మేము పోతే మా మీద ఏం కేసులు అవుతాం, మేము పోతే మా మీద ఎంత ఇబ్బందులు గురి చేస్తారో, మేము పోతే మాకు ఎక్కడ ఆటంకాలు వస్తాయి, మేము పోతే మేము సంపాదించుకున్న డబ్బు ఎక్కడ ఇబ్బందులకు గురి చేస్తారని భయపడ్డటువంటి అనేక మందికి వీళ్ళందరూ కూడా మేము ఉన్నామని భరోసానిచ్చిళ్ళు. ఇది చైతన్యం అంటే.